ఈ బిజినెస్ లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? 15 దగ్గర ఉన్నటువంటి ప్రైస్ ఏదైతే ఉందో 13,000కి ఇస్తున్నాం. ఎలాంటి భరోసా ఇస్తున్నారు కస్టమర్స్? కానీ ఇప్పుడు 50 కోట్లు ఉంది ఎకరా. ప్లాన్ సేల్ చేద్దాము అని అనుకున్నారనుకోండి, వాళ్ళకి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? హెల్త్ ఇన్సూరెన్స్ మనం అనేది ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీ. చాలా వెంచర్స్ లో కూడా కస్టమర్స్ మోసపోతూ ఉన్నారు. ఇదేమవుతుందంటే కాశ్మీర్ టు కన్యాకుమారి. కారు కొనాలనుకున్నారా, ల్యాండ్ కొనాలనుకున్నారా? రెండిట్లో ఏది చేశారు? తక్కువ రేటుకి ల్యాండ్ దొరుకుద్ది, ఎక్కువ రేటుకి మీకు రిటర్న్స్ వస్తాయి. ఎందుకని ఎన్ఆర్ఐస్ ఎక్కువ శ్రీకుష వెంచర్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు? డెవలప్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉన్నాయి మన వెంచర్లు. ప్రసన్న గారు, ఒక కస్టమర్ ల్యాండ్ కొనాలి అంటే ఆయన ఏమేమి చూసుకోవాలి? ముంబై హైవే, బెంగళూరు హైవే, దాని తర్వాత శ్రీశైలం హైవే. అండ్ మీ ల్యాండ్స్ కి అలాంటి భయం ఏం లేదంటారా? సో రకరకాల డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బెంగళూరు హైవేలోనూ ఉన్నాయి. ఎందుకని కస్టమర్ శ్రీకుష వెంచర్స్ ని చూస్ చేసుకోవాలి అంటే మీరేం చెప్తారు? వన్ వీక్ లోపల రిజిస్ట్రేషన్ అయిపోద్ది.